అవిశ్వాస తీర్మానం వేళ కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. కూటమి కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి కార్పొరేటర్లంతా మలేషియాకు వెళ్లగా అక్కడ ఆమె ఆచూకీ మిస్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేటర్లంతా తిరిగి విశాఖకు వస్తున్నారు. అయితే సుజాత మిస్సింగ్ వెనక వైసీపీ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సుజాత మాత్రమే కాకుండా మరో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు కూడా మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పర్యవేక్షించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం వేళ ఇలా కూటమి కార్పొరేటర్ సుజాత మిస్సింగ్ అనేది ఎలా చూడాలి, అసలు ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్? రేపు ఉదయం 11 గంటలకి విశాఖ జీవీఎంసీకి సంబంధించిన మేయర్పై అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి కలెక్టర్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం అటు సీసీ కెమెరాలతో పాటుగా పోలీసు బందోబస్తు, అదేవిధంగా వీడియో రికార్డింగ్ అన్ని ఏర్పాట్లు అయితే జరిగి రేపు ఉదయం 11 గంటలకి ఆ కోరం ఉంటే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం అనేది రేపు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ పరిణామాలన్నీ కూడా క్షణక్షణం మారిపోతున్నాయి. ఏ పార్టీలో ఎవరుంటారో అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు అటు వైసీపీ నుంచి వస్తున్నటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా కూటమిలో జనసేన, టీడీపీ పార్టీల్లో జాయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అనూహ్యంగా మలేషియాలో క్యాంపులో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రస్తుతము తిరిగి మలేషియా నుంచి విశాఖపట్నం అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విశాఖపట్నం మలేషియా నుండి విశాఖ వస్తున్నటువంటి ఫ్లైట్లో భూపతిరాజు సుజాత అనే పేరు గల కార్పొరేటర్ ప్రస్తుతం ఆ ఫ్లైట్లో వాళ్ళతో కలిసి జర్నీ చేయట్లేదు, మిస్ అయిందనేది మనకైతే అందుతున్నటువంటి సమాచారం. సో ఆమె వాళ్ళతో కలిసి వస్తుందా లేదనేది ఇప్పటి వరకు ఒక పేరైతే, అంటే ఒక కార్పొరేటర్ మిస్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దాంట్లో భూపతిరాజు సుజాత పేరు మెయిన్గా వినిపిస్తుంది. ఆ మొక్కరే కాదు, టీడీపీకి చెందినటువంటి మరొక ఇద్దరు కార్పొరేటర్లు కూడా అటు టీడీపీ అధిష్టానానికి అందుబాటులో లేరనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా చూస్తే రేపు జరగబోతున్నటువంటి ఈ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పటికే మాకు పూర్తి స్థాయిలో కోరం ఉంది. అదేవిధంగా అవిశ్వాస తీర్మానం నెగ్గేది మేమే అని టీడీపీ అంటుంది. మరోపక్క ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం మాకు లేదు, కానీ ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి కీలకమైనటువంటి నాయకులు మంతనాలు చేస్తున్నారు. అటు ఆ కార్పొరేటర్లతో మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 34 మంది మాతోనే అటు శ్రీలంకలో ఉన్నట్టు కొలంబోలో ఉన్నారు అని వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 34 మంది అటు అంటే ఇక్కడికి విశాఖపట్నం వచ్చి ముఖ్యంగా ఓటు వేయకపోయినా కూడా లెక్క ప్రకారం ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కలిపి దాదాపుగా 74 మంది కోరం అయితే ప్రస్తుతం టీడీపీ కూటమికి ఉంది. కానీ ఇప్పుడు చూసిన దాని ప్రకారం చూస్తే భూపతిరాజు సుజాత మిస్ అయితే 73 ఉంటుంది. కోరం లేకపోతే ఖచ్చితంగా ఈ ఎన్నిక అనేది చేయడానికి అవ్వదు. ముఖ్యంగా అటు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అటు టీడీపీలో కూడా కొంత అలజడి అనేది రేగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక హోటల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాగా వేసి మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా నగరానికి చెందినటువంటి, అంటే విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్తో పాటుగా భీమిలి నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం, అదేవిధంగా అటు అనకాపల్లి నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలతో కూడా తరచూ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్కి రాత్రి 10 గంటలకి మలేషియా నుంచి వస్తున్నటువంటి ఫ్లైట్ వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి, అంటే ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఎవరు మిస్ అవ్వకుండా, ఎంతమంది అయితే క్యాంపుకి వెళ్ళారో క్యాంపుకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రైవేట్ హోటల్లో వాళ్ళకైతే రాత్రికి బస్సు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2 బస్సుల్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి రాత్రి అక్కడికి చేరుకుంటారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్యన ఆ హోటల్ నుంచి 2 బస్సులు బయలుదేరి జీవీఎంసీకి అయితే చేరుకుంటాయి. ఏ ఒక్కరు కూడా, అంటే రానున్నటువంటి
ఉదయం 10 గంటల సమయం వరకు కూడా టీడీపీలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా టీడీపీ కార్పొరేటర్లతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్లుగా కొంతమంది జాయిన్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా 27 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి అయితే జంప్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ జంప్ అయినటువంటి కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా మొత్తం అసలు కనురెప్పకుండా వాళ్ళందరినీ కూడా కాపాడాలని ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరి మీద ఒక నిఘా అయితే వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే మలేషియాకి టూర్కి వెళ్ళినటువంటి భూపతిరాజు సుజాత అనే కార్పొరేటర్ మిస్ అయ్యారనేది ప్రస్తుతం మనకైతే అందుతున్నటువంటి సమాచారం. ఇది కనుక నిజమైతే ఖచ్చితంగా కోరం అనేది ఉండదు. వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది వీగిపోతుంది. అయితే దీనిలో కూడా అంటే భూపతిరాజు సుజాత గతంలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయినటువంటి కార్పొరేటరు. అయితే ఇదంతా వైసీపీ గేమ్ ప్లాన్గానే తెలుస్తుంది. వైసీపీనే కావాలని ఆమెని మిస్ చేసింది, రాకుండా ఉండేలాగా మంతనాలు చేసి ఆమె మలేషియాలో ఉండేలాగా చేసింది అనేది ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్ సుజాత మిస్ అవడం వెనక వైసీపీ ఆపరేషనే ఇదని కూటమి నేతలు చెప్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పటికే విశాఖకి అచ్చెన్నాయుడు చేరుకున్నారు, ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. కూటమి నేతలు అయితే ఇది వైసీపీ ఆపరేషన్ అని చెప్తున్నారు. మరి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అంటే వైసీపీ నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం భూపతిరాజు సుజాత ముఖ్యంగా ఒక కార్పొరేటరు అక్కడ మలేషియా నుంచి వస్తూ మిస్ అయ్యారని చెప్తున్నారు. అదేవిధంగా ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి అసంతృప్తి కార్పొరేటర్లు మాకు టచ్లో ఉన్నారనేది చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ 74 మంది లిస్టులో ఇప్పటికే 3 అయితే మిస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 74 ఒక్కరు తగ్గినా కూడా కోరం లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది అవిశ్వాసం నెగ్గే ప్రసక్తే లేదు. అసలు అవిశ్వాసం పెట్టడానికి కూడా కోరం అనేది ఖచ్చితంగా అవసరం. అది 74 ఉండి తీరాల్సిందే. ఇక్కడ భూపతిరాజు సుజాత మిస్ అయితేనే కోరం ఉండే అవకాశం అయితే లేదు. కలెక్టర్ ఓటింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 అంటే ఇద్దరు టీడీపీ నుంచి అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు అసంతృప్తిగా ఉండడమా, లేదా వైసీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ ప్లానా, లేదా నిజంగానే భూపతిరాజు సుజాత వైసీపీకి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కోసం తానే ఆ ఫ్లైట్ మిస్ చేసుకుంది అనేది తెలుస్తలేదు. ఖచ్చితంగా పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి భూపతిరాజు సుజాత అయితే ప్రస్తుతం తిరిగి అటు మలేషియా నుంచి ఇండియాకి అయితే రావట్లేదు అనేది మనకైతే సమాచారం అయితే ఉంది. ఏం జరిగినా కూడా అటు మంత్రులున్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులున్నా కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు కావలసినంత మెజారిటీ ఉంది కాబట్టి కూటమి గెలిచే అవకాశం లేదని వైసీపీ అంటుంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. బొత్స సత్యనారాయణ నిన్నటి నుంచే మొత్తం అంతా కూడా ఏం జరుగుతుందనేది పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు బొత్స సత్యనారాయణతో పాటుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కర్ణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్, అదేవిధంగా కేకే రాజు వీళ్ళ పర్యవేక్షణలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళే ముందు నుంచి కూడా వీళ్ళు కొలంబో వెళ్ళినటువంటి వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా మనకు చెప్తున్నటువంటి లెక్క వైసీపీ కార్పొరేటర్లు కొలంబోలో 34 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే నిన్న వైసీపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం 37 మంది ఉన్నారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే నిన్నటి వరకు కొలంబోలో ఉన్నటువంటి సంఖ్య 34 అయితే అది నిన్న సాయంత్రానికి ఆ సంఖ్య మారింది, 37కి అయింది. ఆ లెక్క ప్రకారం కూడా చూసిన భూపతిరాజు సుజాతతో పాటుగా మరొక 2 అసంతృప్తి టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఈ 3 కూడా వైసీపీకి మద్దతు పలికితే దాదాపుగా 37 అవుతుంది. ఈ 37 మంది కనుక వైసీపీ వైపు మద్దతు పలికితే ఖచ్చితంగా టీడీపీ కూటమికి బలం ఉండే అవకాశం అయితే లేదు. కోరం లేక ఈ అవిశ్వాస తీర్మానం అనేది వీగిపోతుంది. అయితే ముందు నుంచి ఒక స్ట్రాటజీతో వైసీపీ ఉంటే ఖచ్చితంగా ఇది గెలిచి తీరాలని టీడీపీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేచి చూడాలి. అయితే 10 గంటలకి మలేషియా నుంచి ఫ్లైట్ వస్తుంది. వాళ్ళని తీసుకుని నేరుగా హోటల్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే మధ్య దారిలో కూడా ఎవరు మిస్ కాకుండా ఉండేలాగా పూర్తిగా వీళ్ళు ఒక ప్లాన్ అయితే చేశారు. దీంతో పాటు కార్పొరేటర్లతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా ప్రతి ఒక్కరిని ఎప్పటికే టీడీపీ నాయకులు అయితే వాళ్ళ అధీనంలో ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా సరే మిస్ గైడ్ చేసి మిస్ అయ్యాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పకుండా ఒక చర్యలు చేపట్టడానికి అయితే ఆలోచన ఉంది. మరి భూపతిరాజు సుజాత ఏ విధంగా మిస్ అయింది, నిజంగా ఫ్లైట్ మిస్ అయ్యారా లేకపోతే అంటే కూటమి నాయకులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా మిస్ అయ్యారనేది ఇక్కడ పెద్ద సందేహంగా ఉంది. కాకపోతే ఇప్పటికే మలేషియా నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్లో ఖచ్చితంగా ఒక కార్పొరేటర్ మిస్ అయ్యారనే సమాచారం అయితే పక్కగా ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కొంత ఖుషిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, ఇక జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం వేళ జీవీఎంసీ కార్పొరేటర్ సుజాత మిస్ అయిన ఘటన అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి వెనక వైసీపీ ఆపరేషనే ఉందని చెప్పి కూటమి నేతలు భావిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు కోరం ఉంది కాబట్టి అవిశ్వాసం తామే నెగ్గుతామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ సుజాత కానీ రేపు అవిశ్వాసానికి పాల్గొనకపోతే కోరం ఉండదు, అలాగే అవిశ్వాసం తీర్మానం కూడా నెగ్గే ఛాన్స్ ఉండదు అంటూ కూడా